సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమీక్షను ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి, స్థానిక సమస్యలు ఏంటి అనే అంశాలపై ఆమె ఆరా తీస్తున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీలు, ఎంపీలతో, సాయంత్రం చైర్మన్లతో సమీక్ష ఉంటుంది. పార్టీ పదవుల భర్తీకి నేతల అర్హతలను కూడా ఆమె అడిగి తెలుసుకుంటున్నారు. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం, పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమీక్షను ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి, స్థానిక సమస్యలు ఏంటి అనే అంశాలపై ఆమె ఆరా తీస్తున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీలు, ఎంపీలతో, సాయంత్రం చైర్మన్లతో సమీక్ష ఉంటుంది. పార్టీ పదవుల భర్తీకి నేతల అర్హతలను కూడా ఆమె అడిగి తెలుసుకుంటున్నారు. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమీక్షను కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి, అలాగే పార్టీలకు సంబంధించి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరి అర్హత ఏంటి అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరితో భేటీ అవుతున్నారు, ప్రధానంగా ఏ అంశాల గురించి సమీక్షిస్తున్నారు? ఇస్నందు హైదరాబాద్లో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో అయితే వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులతో అయితే వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా వరంగల్, సికింద్రాబాద్, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో అయితే భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్కి మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలు అయితే చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, 6 గ్యారెంటీలపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అభిప్రాయం అయితే వారు స్వీకరించున్నారు. పార్టీల్లో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వారు ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం పథకాల గురించి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, లబ్ధిదారులకు పథకాలు చేరుకుంటున్నాయా, అర్హుల ఈ యొక్క పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యవర్గము, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో పార్టీ ఎలిజిబిలిటీ ఉన్న కార్యవర్గానికి ఎలిజిబిలిటీ అని మీరు అనుకుంటున్నారా, మీరు ఏదైనా పదవులు ఆశిస్తున్నారంటూ కూడా వారి దగ్గర నుంచి అయితే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి మంత్రివర్గ విస్తరణ గురించి కూడా వారి గురించి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా, మీకు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటూ కూడా వారి దగ్గర నుంచి అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్కి అయితే నాగర్ కర్నూల్, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్కి సంబంధించిన, సికింద్రాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అటు మంత్రివర్గ విస్తరణ జూన్ 4న జరుగుతాయని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆశిస్తున్న నేపథ్యంలో కూడా
మంత్రివర్గ రేస్లో ఇప్పటికే అటు రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ నేను కూడా మంత్రివర్గ రేస్లో ఉన్నారని చెప్పడం జరిగింది. వివేక్ ఆయన కూడా తాను కూడా మంత్రివర్గ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా అధిష్టానం ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా ఈ యొక్క తమకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తమకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో స్థానం కేటాయించాలని చెప్పేసి కూడా వారి అభిప్రాయాన్ని అయితే అధిష్టానం ముందు వెలుబుచ్చడం జరిగింది. అంతేకాకుండా ఎస్టీ సామాజిక అంటే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా తమకు కూడా మంత్రివర్గ విషయంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా వారంతా కూడా తమ అభిప్రాయాన్ని వెలువచ్చుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పార్టీ కార్యవర్గానికి సంబంధించి కూడా విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో జూన్ 4వ తారీఖున ఈ యొక్క కార్యవర్గం కూడా విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా తమ అభిప్రాయాన్ని ఇప్పుడు అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ మిగతా కార్యవర్గంలో కూడా చోటు ఇవ్వాలని చెప్పేసి కూడా వారంతా కూడా అధిష్టానం ముందు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి నటరాజన్కి ఒకవేళ మీనాక్షి నటరాజన్ మొత్తం కూడా వీరి మొత్తం డాటా కూడా స్వీకరించి జాతీయ నాయకత్వానికి వారికి మెయిల్ ద్వారా పంపిస్తున్న దాఖలా పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎవరైనా చెప్పడానికి ఇబ్బంది పడితే వారిని లేఖల రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారి దగ్గర నుంచి అభిప్రాయాన్ని స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈరోజు సికింద్రాబాద్కి సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ ఎవరు చేశారో వారందరితో కూడా అభిప్రాయం తీసుకుంటున్న నేపథ్యంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా మీనాక్షి నటరాజన్తో భేటీ అవ్వడం జరిగింది. మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యి ఖచ్చితంగా నాకు కీలక పదవి అప్పగించాలి అటు ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఆయన కూడా కోరినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వరంగల్ పార్లమెంట్ పరిధి నుంచి మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధి నుంచి ఎమ్మెల్యే ఉన్న ప్రస్తుతం మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అయితే చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకుంటున్నారు. పార్టీలో వారంతా కూడా మంత్రివర్గ ఆశావాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదేవిధంగా కార్యవర్గానికి సంబంధించి కార్యవర్గంలో ఏదైనా హరికృష్ణ అంటే మేజర్గా రెండు విషయాలు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన సమయంలో బాగా వినపడిన ఒక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఆయన పెద్దగా అంటే ఈ మధ్య ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయని హైకమాండ్కి ఇక్కడ సీఎం గారికి మధ్యలో ఆ విషయాల్లో ఏదో కొంత క్లారిటీ లేకపోవడం అనే అంశం వల్ల ఆయన ఏదో కలవకుండా వచ్చేసారని కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతోపాటుగా ఇక్కడ ఇంటర్నల్గా పార్టీ పదవుల విషయంలో కానీ లేదంటే ఇప్పుడు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కానీ కేబినెట్ కూర్పుకు సంబంధించి కానీ ఇలా కొన్ని విషయాల్లో కూడా ఈ కోటరీలు ఫామ్ అవ్వడం కానీ లేదంటే సీఎం గారికి అంతకుముందు ఉన్నటువంటి సీనియర్స్కి కొంచెం ఇద్దరి మధ్యలో కొన్ని సమస్యలు ఉండడం ఇలా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఇలాంటి విషయాల్లో ఏమైనా మరి ఇన్ఛార్జి వద్దకు ఏమైనా కంప్లైంట్స్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇవి సమస్య పోయినట్లేనా? ఇప్పుడు ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ మొత్తం సెటరైట్ చేస్తున్న తరుణంలో ఈ సమస్యలన్నీ సమస్య పోయాయా లేకపోతే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? కంప్లైంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా కీలకమైన వ్యక్తుల నుంచి? ఎస్టందు అయితే ప్రధానంగా అటు రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని పిసిసి తప్పుపట్టారు. ఎట్లాంటి గ్యాప్ లేదు, అటు రాహుల్ గాంధీకి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లాంటి గ్యాప్ లేదని చెప్పేసి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మంత్రుల పట్ల అయితే మంత్రులు పైలట్ ప్రాజెక్ట్ కింద తమ నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పేసి మా నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానం ముందు ఏదైతే మీనాక్షి నటరాజన్ ముందు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. వారి నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి తప్ప మా నియోజకవర్గాలకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. నిధులు కేటాయించకపోతే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి? ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, మరోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశిస్తున్నాము. నేపథ్యంలో మా నియోజకవర్గాలు అభివృద్ధి కాకపోతే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా వారంతా కూడా అసంతృప్తి అయితే మీనాక్షి నటరాజన్ ముందు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అటు వారి నియోజకవర్గాలకు అంటే ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి పైలాన్ ప్రాజెక్టు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పథకాలు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా
కొన్ని ముఖ్యమైన ప్రభుత్వం తీసుకున్న 6 గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యమైన పథకాలన్నీ కూడా పైలాన్ ప్రాజెక్టు కింద వారి యొక్క గ్రామ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రుల యొక్క గ్రామాల నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాల్లో ఈ యొక్క ప్రాజెక్టులు ఓపెన్ చేసి అంటే ప్రారంభిస్తున్నారంటూ కూడా మంత్రులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలైతే అంటే సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఖచ్చితంగా మా సామాజిక వర్గాల్లో చోటు కల్పించాలి, సామాజిక న్యాయం అంటున్నారు కానీ సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాలి, ఆ విధంగా మంత్రివర్గంలో విస్తరణ చోటు ఇవ్వాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ అమలు చేయగానే సరిపోదు, దానికి సంబంధించిన ఫలాలు కూడా అందించాలని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా మీనాక్షి నటరాజన్ ముందైతే తమ అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చిన పరిస్థితి. అయితే పార్టీకి సంబంధించి సీనియర్లు పెద్ద ఎత్తున పదవులు ఆశించిన నేపథ్యంలో కూడా వారెవరిని కూడా కొంతమందిని మాత్రమే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకునే నేపథ్యం ఉంది. కాబట్టి ఆ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాత్రమే తీసుకున్నారు, కార్యవర్గంలో ఇయ్యరని అంటే వారికి స్థానం కల్పించారని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మా యొక్క అంటే సీనియారిటీని బేస్ చేసుకొని మాకు ఖచ్చితంగా యొక్క కార్యవర్గంలో చోటు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేజర్ ఫ్యాక్టర్ అంటే ఏ అంశాలను ప్రాపర్గా కన్సిడర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు విషయంలో? ముఖ్యంగా ఇప్పుడు సీనియర్స్ అడుగుతున్నారు, మీరు చెప్పినట్లుగా సీనియర్స్ కొంతమంది అడుగుతున్నారు, అలాగే కొంత పలానా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా కొంతమంది మహిళల విషయంలో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మేజర్గా ఈసారి మంత్రివర్గ కూర్పు ఏ కోణంలో చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది? నందు ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి సామాజిక చెందినవారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక చెందినవారు, ఇట్లా నలుగురు ఓసీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఓసీకి సంబంధించిన వాళ్ళు మొత్తంగా ఆరుగురు మంది మంత్రివర్గ స్థానంలో ఉన్నట్టుగా మంత్రివర్గ స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు, ఎస్సీ సామాజిక సంబంధించిన వారు ఇద్దరు, మిగతా ఇద్దరు అయితే ఈ యొక్క మంత్రివర్గ అంటే ఆయా సామాజిక వర్గాలను బేస్ చేసుకొని మంత్రివర్గ స్థానంలో 12 మందికి అయితే చోటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా అటు బీసీ వర్గీకరణ బీసీలకు రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఆ యొక్క అమెండ్మెంట్ తీసుకొని రావడము, అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క బీసీ సామాజిక వర్గాల్లో వివిధ కులాల వారీగా, ఎస్సీ సామాజిక వర్గాల్లో వివిధ కులాల వారీగా తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయా సామాజిక వర్గాల వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అదే కాకుండా యాదవ సామాజిక వర్గం, గుల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి కూడా తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా తమకు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. అదేవిధంగా లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా తమకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. అయితే కొన్ని ఈ సామాజిక వర్గాల ఓసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలుగా చూసుకుంటే కొంతమంది నేతలు మేము సీనియర్లము చాలా సంవత్సరాల నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు మంత్రివర్గ స్థానంలో చోటు కల్పించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకులు ఉంటారో వారు కూడా ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోస్టు మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. లేని పక్షంలో పార్టీల్లో కూడా క్రియాశీలకమైన పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ప్రధానంగా అటు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి కొంతమంది సీనియర్లకు అవకాశం కల్పించిన నేపథ్యంలో వాళ్ళు ఆ పోస్టులు కాకుండా కార్యవర్గంలో క్రియాశీలకమైన పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంటే అటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా కార్యవర్గ కూర్పు లేట్ అయ్యే కొద్దీ ఆశావాహులు తమ యొక్క
అభిప్రాయాన్ని మీనాక్షి నటరాజన్ ముందు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా క్రియాశీలకమైన పాత్ర వహించే పదవి కేటాయించాలంటూ కూడా వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ మాత్రం ఖచ్చితంగా మీరు పనిచేయండి, పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ వారికి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జూన్ 4వ తారీఖు ఈ యొక్క కార్యవర్గం అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. మరి అధిష్టానానికి మాత్రం ఈ యొక్క ఎవరైతే కీలకంగా పనిచేసిన నేతలు సీనియర్లు కావచ్చు, అటు ఎమ్మెల్యేగా మొదటిసారి అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరి అభిప్రాయాలు కూడా 119 నియోజకవర్గాల వారిగా ఒక్కొక్కరిగా 1 to 1గా 10 నిమిషాలు ఒక్కొక్కరికి 10 నిమిషాలు టైం ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించి అయితే మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు అటు మెయిల్ ద్వారా అటు జాతీయ నాయకత్వానికి అయితే ఈ యొక్క తమ అభిప్రాయాలను అయితే పంపించడం ప్రధానంగా ప్రభుత్వ పథకాన్ని క్రియాశీలకంగా ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్తారో ప్రభుత్వ పార్టీ అంటే స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చే స్థానిక సంస్థలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండబోతుంది, ఒకవేళ ఓడిపోయిన వారు ఉన్నా కానీ సరే వారు ఎవరు కూడా నిరాశ చెందకుండా ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేయాలి, పనిచేసిన వారందరికీ కూడా తగిన అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా అటు సీనియర్లకు కానీ ఇటు ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా వారందరికీ కూడా ఒక హోప్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సామాజిక వర్గాల వారిగా వారి యొక్క పనిని బేస్ చేసుకొని అదేవిధంగా సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కార్యవర్గం అదేవిధంగా మంత్రివర్గం విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ 1 to 1లో అయితే అటు ఎమ్మెల్యేలకు ఇటు సీనియర్ నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చెప్తున్న పరిస్థితి. అందరూ కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటేనే వారిని పార్టీ గుర్తించే పదవులు ఇస్తామని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా అటు మీనాక్షి నటరాజన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.